మేయర్ గారు నమస్తే. ఏంటి రెబల్ క్యాండిడేట్ గారు ఇలా వచ్చారు? జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు మీరు తప్ప నాకు వేరే దిక్కు లేదు. ప్లీజ్. రేయ్, ఏం జరిగింది? ఆ పీకే గాడు నమ్మించి మోసం చేశాడు. 2 సూట్ కేసులు డబ్బు ఇచ్చావు కదా? డబ్బు తీసుకొని మరీ హ్యాండ్ ఇచ్చాడు. దొంగతనంగా రాత్రి మా సెంటర్కి వచ్చి అన్ని ఎవిడెన్స్ వీడియో తీసుకొని వెళ్ళాడు. అంతేకాకుండా నేను బ్లాక్మెయిల్ చేయడానికి దాచుకున్న పెద్ద పెద్ద వాళ్ళ సీడీలు కూడా వాడు తీసుకెళ్ళిపోయాడు. అందులో మీ సీడీ కూడా ఉంది. ఎంత పని చేసావే! నమస్కారం సార్. ఏం జరిగిందిరా? ఆ పీకే గారు మా అందరి దగ్గర డబ్బులు తీసుకుని మోసం చేశాడు సార్. అంతా నేను చూసుకుంటాను. ఇక్కడి నుంచి దొబ్బేయండి. టెన్షన్గా ఉన్నట్టున్నారు. ఈరోజు రాత్రి ఇక్కడే ఉండమంటారా? ఎందుకు? ఇంకో సీడీ తీసుకోవడానికా? వెళ్ళి ఇక్కడి నుంచి. పీకే నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. తను చాలా మంచివాడు. లిసన్, తను నీకేమైనా డబ్బు ఇచ్చాడా దాచిపెట్టమని? లేదండి, పీకే మా ఊరు నుంచి వచ్చేసిన తర్వాత మళ్ళీ తనని కలిసిందే లేదు. ఓకే, నువ్వు వెళ్ళొచ్చమ్మా. ప్లీజ్ గో. ఓకే సార్. నమస్కారం సార్. మీరు వింటున్న కథలో ఆ ఊరి ప్రెసిడెంట్ నేనే సార్. సో పీకే ఇచ్చిన సెకండ్ మిస్డ్ కాల్ మీదే అనమాట? అవును సార్. కూర్చోండి. ఆ 100 కోట్లు పీకే ఎక్కడ దాచుండొచ్చు? అయినా ఆ మిస్డ్ కాల్ మీకే ఎందుకు ఇచ్చాడు? విసిరికాలు ఎందుకు ఇచ్చాడో నాకు తెలియదు సార్. కానీ ఒక్క విషయం తెలుసు సార్, పీకే ఈ నేరాలు చేశారంటే మాత్రం నేను నమ్మలేను సార్. మీ నమ్మకాలతోటి అభిప్రాయాలతోటి మాకు సంబంధం లేదు. ఇక్కడ మాకు కావాల్సిన సాక్ష్యాలు, ఆధారాలు. ఎనీవే, ఇక మీరు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ సార్. కానీ పిలిచినప్పుడు మాత్రం తప్పకుండా రావాలి. అసలు ఏం జరుగుతుందిరా? 1 కాదు 2 కాదు, అఫీషియల్ గా 100 కోట్లు, అన్అఫీషియల్ గా 300 కోట్లు. ఏం చేశాడ్రా? ఆ డబ్బంతా ఎక్కడ దాచాడు? మనం వాడిని పోలీస్ స్టేషన్ తప్పించి మన స్టైల్లో ట్రై చేస్తే? ఏంట్రా చేసేది? అక్కడ ఉన్నది ఏసీపీ వర్మ, నా కొడుకు. చేసింది వాడు కాదు మనమే అనే అనుమానం వచ్చిందనుకో, వాడిని వదిలేసి మన్న తొప్పుతాడు. అసలు ఈ కేసు ఏంటి? ఎటు నుంచి చూసినా ఎలాంటి క్లూ దొరకట్లేదు. ఆ పీకే గాడు మన డబ్బులు దొంగతనం చేసాడని కానీ మేరింట్లో పీకే ఆనవాళ్ళు లేవు. ఎస్ఐ నితిన్ని చంపింది వాడేనని పీకే కాల్ లిస్ట్ తప్ప ఏ ఆధారం లేదు. ఎస్ఐ శవం కూడా దొరకలేదు. వాడు కేవలం జైల్లో ఉన్నది ఆ పూజిత రేప్ కేసు వల్లే. ఈ రేప్ కేసు ఒక్కటే కొంచెం క్లియర్గా ఉంది. దాని మీద ఒక కన్నేసి ఉంచండి. అలాగని శివ సార్, నువ్వు కార్పొరేషన్ ఆఫీస్కి వెళ్ళి పీకే డివిజన్ తాలూకా గ్రాంట్స్ అండ్ అదర్ డీటెయిల్స్ అన్నీ తీసుకురా. ఓకే సార్. అండ్ వన్ మోర్ థింగ్ సార్, ఎస్ఐ నితిన్ మిస్సింగ్ కేసు ఎవరు ఫైల్ చేశారు? మేయర్ గారే సార్. అండ్ కార్పొరేటర్ ప్రసాద్ గారి కేసు? మేయర్ గారి మనుషులే సార్. సరే, నువ్వు వెళ్ళు. మరి ఆ ఏసీపీ సంగతి ఏంటి? మనం ఆ వర్మన్ డైరెక్ట్గా అడిగితే వాడికి డౌట్ వస్తుంది. ఎమ్మెల్యే ద్వారా అడిగిద్దాం. ఏమయ్యా వర్మ, ఎంతవరకు వచ్చిందయ్యా నీ ఇన్వెస్టిగేషన్? ఇప్పటి వరకు మబ్బులో ఉండింది సార్. ఇప్పుడిప్పుడే కొద్దిగా క్లారిటీ వస్తుంది. చూడు వర్మ, తొందరగా పీకే గారి దగ్గర నుంచి రావాల్సిన 100 కోట్లు రికవరీ చేయి. ఆ మర్డర్ కేసులు, రేప్ కేసులుంటే తర్వాత చూసుకోవచ్చు. అక్కడ చనిపోయింది ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అండ్ ఒక అమ్మాయిని దారుణంగా రేప్ చేశారు. అయినా 100 కోట్ల సంగతి తర్వాతే ఇవి చూడాలి. ఏ వర్మ, అది కాదయ్యా, 100 కోట్ల బా 100 కోట్లు అదేం సింగిల్ నెంబర్ కాదు కదా. చూడండి సార్, నాకు 100 కోట్లైనా 100 రూపాయలైనా నా డెడికేషన్ ఒకేలా ఉంటుంది. అండ్ ఇక్కడ పాయింట్ ఏంటంటే, మేయర్ గారింట్లో 100 కోట్లు దొంగతనం జరిగింది. దొంగతనం ఎప్పుడు జరిగింది? ఇంట్లో కిటికీలన్నీ బాగానే ఉన్నాయి, ఇల్లంతా జనం, ఫుల్ సెక్యూరిటీ. మరి దొంగతనం ఎలా జరిగింది? వెల్,
దేర్ కెన్ బి 3 ఆప్షన్స్. ఆప్షన్ నెంబర్ 1, ఇలాంటి దొంగతనం చేయాలంటే ఆ దొంగకి సూపర్ న్యాచురల్ పవర్స్ ఉండాలి. ఆప్షన్ నెంబర్ 2, అసలు ఈ దొంగతనం జరిగే ఉండదు. అంటే మీరందరూ టెన్షన్ పడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా జరిగే ఉంటుంది. అండ్ ఆప్షన్ నెంబర్ 3, మీరే ఆ డబ్బు తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పెట్టుండాలి, అది వాడు సర్దేసి ఉండాలి. మేమెందుకు పెడతాం? రిలాక్స్, ఇట్స్ జస్ట్ అన్ ఇమాజినేషన్. ఈ కేసు వెనకాల మనకందరికీ తెలియని ఏదో ఒక కొత్త కోణం ఉంది. మన ఊహకందని ఆలోచన ఏదో ఆ పీకే మైండ్లో ఉంది. ఈ కేసు సాల్వ్ అవ్వాలంటే మన పీకే మైండ్లో ఉన్న ఆలోచన చదవాలి. సరే సరే, త్వరగా తేల్చేవయ్యా. షూర్ సార్, తేల్చేస్తాం. అవును, సిటీలో మిస్సింగ్ కేసులని మీరెందుకు ఫైల్ చేస్తున్నారు? ఎందుకంటే సిటీ మేయర్గా అది నా రెస్పాన్సిబిలిటీ. గుడ్ నైట్. ఎస్, ప్రొసీడ్. మిస్టర్ జస్టిస్, ఈయన ఒక కార్పొరేటర్, 17,000 మందికి రిప్రజెంటేటివ్. ప్రజలను తన కన్న బిడ్డల్లా చూసుకోవాల్సిన ఇతను తన కన్న బిడ్డల్నే తినే కాలనాగలా తయారయ్యాడు. పూజిత అనే అమ్మాయిని అతి కిరాతకంగా, అతి దారుణంగా మానభంగం చేసిన నిందితుడితను. పూజితాని బోన్లో ప్రవేశపెట్టడానికి కోర్టు వారి అనుమతి కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. పూజిత పూజిత పూజిత. అమ్మ పూజిత, మీకు జరిగిన అన్యాయాన్ని కోర్టు వారికి సవినీయంగా విన్నవించుకోండి. అతను నన్ను రేప్ చేశాడు యువర్. చాలా రోజులుగా టార్చర్ పెట్టాడు. అతనికి శిక్ష పడాలి యువర్ ఆనర్, శిక్ష పడాలి. నీ తరపున వాదించడానికి ఎవరన్నా డిఫెన్స్ లాయర్ ఉన్నారా? అవసరం లేదు సార్. వాట్? అవును సార్, నేను 100% కాన్షియస్లో ఉండే మాట్లాడుతున్నాను సార్. ఆ అమ్మాయి నాకు నిజంగా శిక్ష పడాలని కోరుకుంటే నేను ఉరిశిక్ష చేయించుకోవడానికని సిద్ధమేనండి. ఏమ్మా పూజిత, మీరేమంటారు? అవును, అతను నన్ను రేప్ చేశాడు. కరెక్టే సార్. అతను నన్ను టార్చర్ పెట్టాడు. అబ్జల్యూట్లీ కరెక్టే సార్. అతను నా జీవితాన్ని సర్వనాశనం చేశాడు. అవును సార్, తన జీవితాన్ని సర్వనాశనం చేశాను సార్ నేనే. మీరు నాకు శిక్ష వేయాల్సిందే సార్. ఆ శిక్ష ఎలాగ ఉండాలంటే సార్, చాలా దారుణంగా ఉండాలి సార్, దారుణంగా ఉండాలి. ద కోర్ట్ ఈజ్ అడ్జాయింట్. నీతో కొంచెం మాట్లాడాలి. పోనీ. పూజిత, మీరు పీకే మీద ఫేక్ కేసు ఎందుకు పెట్టారు? ఫేక్ కేస్ ఏంటి? రేప్ చేశానని తనే ఒప్పుకున్నాడుగా. తన దగ్గర మీ ఫోన్ నెంబర్ ఉంది, తను మీకు కూడా మిస్డ్ కాల్ ఇచ్చాడు. సో వాట్? మీరు కోర్టులో సబ్మిట్ చేసిన డాక్టర్ సర్టిఫికేట్ ఫేక్ అని ఆ డాక్టరే ఒప్పుకున్నాడు. అదే ఎవిడెన్స్ నేను కోర్టులో సబ్మిట్ చేశానంటే పీకే బయటకు వచ్చేస్తాడు, మీరందరూ లోపలికి వెళ్ళిపోతారు. మీకు పీకేకి సంబంధం ఏంటి? నా పేరు పూజిత చౌదరి. నేను గుంటూరు ఏసీ కాలేజ్లో ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు పీకే నా క్లాస్మేట్. నా కాలేజ్లో అందరితోనూ గొడవలు ఉండేవి. అందుకే నన్ను పెద్దగా ఎవరూ ఇష్టపడేవాళ్ళు కాదు. కానీ పీకే ఒక్కడే నాతో స్నేహం చేసేవాడు. నేనంటే తనకి చాలా అభిమానం. ఒకసారి మాకు సెకండ్ ఇయర్ ఎగ్జామినేషన్స్ జరుగుతున్నప్పుడు నేను కాపీ కొడుతూ స్క్వాడ్కి దొరికిపోయాను. అప్పుడు నాకు బదులుగా ఆ తప్పును తన మీద వేసుకుని పీకే డీబార్ అయ్యాడు. అప్పుడు అనిపించింది, నా కోసం ఇంత చేశాడంటే పీకే నన్ను లవ్ చేస్తున్నాడేమోనని. ఆ మరుసటి రోజు అందరి ముందు పీకేకి ప్రపోజ్ చేశాను. కానీ అతను నన్ను రిజెక్ట్ చేశాడు. పైగా నన్నెప్పుడు ఆ ఉద్దేశంతో చూడలేదు, ఎప్పటికీ నన్ను ఒక బెస్ట్ ఫ్రెండ్గానే చూశానన్నాడు. అది నేను చాలా అవమానంగా ఫీల్ అయ్యాను. అందుకే మేయర్ వాళ్లతో చేతులు కలిపి తన మీద కక్ష సాధించాలనుకున్నాను. అందుకే ఈ కేసు ఫైల్ చేశాను. కానీ వాడు... మీకు మేయర్ ఎలా తెలుసు? మేయర్కి పీకేకి గొడవలు అయ్యాయని తెలిసింది. అందుకే మేయర్తో కలిసి ఇదంతా ప్లాన్ చేశాను. తప్పు చేసావు పూజిత. మేయర్ నీ అమాయకత్వాన్ని వాడుకొని పీకే మీద కక్ష సాధించాలని ఇవన్నీ చేశాడు. పీకే అంత మంచివాడు కాకపోతే నువ్వు కోర్టులో చెప్పిన ప్రతిదానికి ఒప్పుకొని జైలుకి వెళ్ళడానికి సిద్ధపడతాడు.
ఇప్పటికైనా ఆలోచించు. పీకే నిన్ను ఎంత అభిమానిస్తున్నాడో తెలుసుకో. నేను ఈ కేసు వాపస్ తీసుకుంటాను. గుడ్. మీ అందరికీ ఒక గుడ్ న్యూస్. మీరెవ్వరూ కంగారు పడిన అవసరం లేదు. పూజిత తన కేసు వాపస్ తీసుకుంటుంది. సో త్వరలోనే మీ పీకే మళ్ళీ వెనక్కి వచ్చేస్తాడు. మనోడు వచ్చేస్తున్నాడు రా. అరే నాకు డౌట్ రా, ఇంతమంది ఉన్నారు కదా, మనోడు ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? కొత్త పాటలు కొత్త అమ్మాయిలు. అసలే జరిగిన దానికి కింద నుంచి పైదాకా కాలిపోతుంది. టీవీ ఆఫ్ చేయకపోతే చంపేస్తాను. ఆఫ్ చేయి. ఇప్పుడు ఎంత అరుచుకున్నా ఉపయోగం లేదన్నా. ఆ పీకే గాడు బాటిల్ అడిగినప్పుడు ఇవ్వాల్సింది. ఒక్క బీర్ బాటిల్ కోసం వీడు కకృతపడ్డాడన్నా. అందుకే ఇందాక వచ్చింది. రేయ్, ఒక బీరు బాటిల్ ఎంతరా? 125 రూపాయలన్నా. పేటిఎం చేస్తే 5% క్యాష్ బ్యాక్ ఉందన్నా. 125 రూపాయల బీరు బాటిల్ ఇవ్వకపోవటం వల్ల ఇదంతా జరిగింది. నా దగ్గర 100 కోట్లు కొట్టేశాడ్రా. హలో మేయర్ గారు, మీకు గుడ్ న్యూస్. పూజిత కేసు వాపస్ చేసుకుంది. కేసు క్లోజ్ చేసే టైం వచ్చింది. నితిన్ కేసులో కూడా క్లూ దొరికింది. ఐ థింక్ యువర్ గేమ్ ఈజ్ ఓవర్. ఏమైంది? అయిపోయింది, అంత అయిపోయింది. ఒక పద్మవ్యూహం పన్ని పీకే గాడిని జైల్లో పెడితే ఒక్క అడుగు కూడా బయట పెట్టకుండా పద్మవ్యూహాన్ని ఛేదించుకుని బయటపడ్డాడు. ఇది ఎలా జరిగింది కదా, నేను నీకు ముందే చెప్పాను మన పద్ధతులు చేస్తేనే పని అవుతుందని. నువ్వు వినలే. వాడిని సెంటర్ చేద్దాం, కార్నర్ చేద్దాం అని మొత్తం టైం వేస్ట్ చేసావు. వాడేమో చెవులో బ్లూటూత్ పెట్టుకొని లెఫ్ట్కి వెళ్ళి రైట్కి వెళ్ళి మొత్తం డ్యామేజ్ చేశాడు. మీ ఇద్దరిని రాజకీయ నాయకులుగా చూద్దాం అనుకున్నాన్రా, కానీ అది కుదిరేలా లేదని అర్థమైంది. రాజకీయం చేయాలంటే రౌడీజం సపోర్ట్ కూడా కావాలని అర్థమవుతుంది. మొత్తాన్ని మన బిగ్స్ ఫ్యాక్టరీకి తీసుకురండి. వెళ్ళండి. రేయ్ పీకే, నీ వాళ్ళందరూ నా దగ్గరే ఉన్నారు. 10 నిమిషాల్లో నువ్వు ఏసీపీని చంపి నా దగ్గరికి రాలేదనుకో, నిమిషానికి ఒక శవం లెగుస్తుంది. శివ సార్. పీకే నా చేంబర్కి పంపించు. అలాగే సార్. సార్ రమ్మంటున్నారా? హాయ్ సార్. నీ గురించి మొత్తం తెలుసుకున్నాను పీకే. ఇట్స్ వెరీ క్లీన్. బట్ నువ్వు ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు నాకు అర్థం కావట్లేదు. పోనీ నువ్వు నాకు చెప్పుండాల్సింది ముందేం జరిగిందో. ఏసీపీ గారు, మా గురువు గారు ఎప్పుడు ఒక మాట చెప్తారు. అదేంటంటే, మన గురించి మన గొప్పలు చెప్పుకుంటే అది సెల్ఫ్ డబ్బా సొంత సోది అంటారు. మన గురించి మన చుట్టూ ఉండే నలుగురు చెప్తుంటే దాన్ని భజన, అదే సార్ భజన బ్యాచే అంటారు. అదే విషయాన్ని బయట 100 మంది చెబితే ఆ విషయాన్ని మీరే స్వయంగా గ్రహిస్తే దాన్నే నిజమంటారు. ఇంకా గట్టిగా చెప్పాలంటే పూజించడం అంటారు సార్. మీలాంటి నిజాయితీపరుడైన ఆఫీసర్ని ఇప్పుడు దాకా నేను చూడలేదు. మీలాంటి వాళ్ళ సమాజానికి చాలా అవసరం. ఫైనల్ యూ డన్ ఏ గుడ్ జాబ్. థ్యాంక్ యూ పీకే. ఎనీవే, ఈరోజు సాటర్డే ఈవినింగ్ 4 అయింది. రేపేమో ఆదివారం, ఎల్లుండి సోమవారం. బెయిల్ అప్పుడు అప్లై చేద్దాం. తొందరగానే రిలీజ్ అయిపోతాం. ఏసీపీ గారు, నేను అరెస్ట్ అయిన మొదటి రోజు మీకు మాట చెప్పాను, గుర్తుందా మీకు? మీరే నన్ను స్టేషన్ నుంచి రెడ్ కార్పెట్ వేసి పంపిస్తారు గౌరవంగా. అప్పుడు వెళ్తాను. ఇట్స్ టైమ్ టు గో అవుట్ సార్. యా బాయ్. నో పీకే, నాట్ యెట్. నేను ఇంకా నీకు పర్మిషన్ ఇవ్వలేదు. నాకెవరు పర్మిషన్ అక్కర్లేదు. నన్ను తొక్కంతన వేసి టేక్ ఎ డీప్ స్లీప్. నో పీకే, నో నో. నా మాట విను.